నేను చాలా తక్కువ తింటున్నాను, అయినా వెయిట్ లాస్ అవ్వడం లేదు. నేను ఏమి తినకపోయినా బరువు పెరిగిపోతున్నాను. 2 మంత్స్ 2 నెలల పాటు ఒకే ఒక్క పూట ఫుడ్ తింటూ 2 నెలల్లో 20 కేజీల దాకా బరువు తగ్గి మళ్ళీ నార్మల్ ఫుడ్కి రాగానే బరువంతా పెరిగిపోతే ఎలా ఉంటుంది? సో అన్ని సాక్రిఫైస్ చేస్తూ ఎలాంటి అన్హెల్దీ ఫుడ్ ఇవ్వకుండా ఫాస్టింగ్స్ ఉండి లైక్ బ్రేక్ఫాస్ట్ మానేసో లేదా డిన్నర్ మానేసేసో లేదా లంచ్ మానేసేసో కొన్ని నెలల పాటు చేసి బరువు తగ్గి మళ్ళీ ఆ బరువు పెరిగిపోతే ఎంత పెయిన్ అనిపిస్తుంది. సో ఇవి నేను చెప్పే ప్రాబ్లమ్స్ కాదండి, నాకు ఎవరైతే క్లయింట్స్ కాల్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకునే ఎక్స్పీరియన్సెస్. సో కంటిన్యూగా నా కాల్స్ వస్తున్న టైంలో నేను ఎవరైతే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవి నోట్ చేసుకుంటున్నాను. సో నోట్ చేసుకున్నప్పుడు ఇవి మాట్లాడితే బాగుంటుంది అనిపించిన టాపిక్కే నేను తీసుకుంటున్నాను. సో అందుకే థంబ్నెయిల్లో విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అని పెట్టాను. సో చూద్దామా వీటన్నిటికీ సొల్యూషన్స్ ఏంటి అని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్, దిస్ ఈజ్ లావణ్య సతీష్. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో వీడియోస్ ముందు చూసారు కదా ప్రాబ్లమ్స్ ఏంటి అని. సో చూద్దాం ఒకసారి. కొంతమంది నాకు చాలామంది కాల్ చేసినప్పుడు చెప్పింది ఏంటి అని అంటే, చాలా లైట్గా తీసుకుంటున్నానండి, రైస్ కొంచెమే తీసుకుంటున్నాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు నేను ఏమీ తినను, నైట్ డిన్నర్ కూడా ఏం చేయకుండానే పడుకుంటాను, అయినా సరే ఎందుకో బరువు తగ్గట్లేదు అంటే అది కాదండి ప్రాసెస్. అంటే మరి ఏంటి సొల్యూషన్, మరి ఏం చేస్తే తగ్గుతాము అని అనేది. ఇక్కడ ఒక్కటి మెయిన్ థింగ్ మీరు ఆలోచించాల్సింది క్యాలరీస్ అండి. క్యాలరీస్ కౌంటింగ్ అని నేను ఎవ్వరికీ చెప్పను. ఇన్ కేస్ నా క్లయింట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే దే ఆర్ అటాచ్డ్ టు దిస్ వీడియో. ఎందుకు అని అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానో వాళ్ళకి అదే అక్కడ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. సో క్యాలరీస్ మీరు కౌంట్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ప్రాసెస్. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కూల్ డ్రింక్ 250 ml కూల్ డ్రింక్ తీసుకున్నారు అని అంటే ఇట్స్ 100 క్యాలరీస్ అనుకుంటే, ఒక చిన్న యాపిల్ కానీ లేదా పెద్ద యాపిల్ మీడియం యాపిల్ ఒకటి తీసుకుంటే అది కూడా 100 క్యాలరీస్ ఉంటుంది. సో ఓన్లీ క్యాలరీసే కౌంట్ చేసుకోవాలి అనుకుంటే ఏం తీసుకోవచ్చు, కూల్ డ్రింక్ అయినా తీసుకోవచ్చు, బట్ అది కరెక్ట్ కాదు కదా. సో ఎందుకు అని అంటే మనం కూల్ డ్రింక్లో తీసుకుంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లైక్ అంటే మనకి అన్హెల్దీవి ఎక్కువ అందులో ఉంటాయి. బట్ అదే 100 క్యాలరీస్ నుంచి యాపిల్ నుంచి కనుక తీసుకుంటే ఆ క్యాలరీస్లో చాలా అంటే చాలా ఉపయోగపడే న్యూట్రియంట్స్ ఉంటాయి, మన బాడీకి అవసరమయ్యే పోషకాలు చాలా ఉంటాయి. సో క్యాలరీస్ కౌంటింగ్ కన్నా సోర్స్ ఆఫ్ క్యాలరీస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కసారి ఎవరికి కొంతమందికి ఐడియా ఉండకపోయి ఉండొచ్చు క్యాలరీస్ అంటే అసలు ఏంటి, ఎందుకు దాన్ని అలా పిలుస్తారు అని. వాటర్ని తీసుకుంటే మనం లీటర్లో కొలుస్తాం కదా. సో ఏమన్నా డిస్టెన్స్ని కొలవాలి అని అంటే మీటర్లో కొలుస్తాం. బరువు అంటే బియ్యం కానీ వేన కొలవాలి అని అంటే కేజీలో కొలుస్తాం. అలాగే మనం తీసుకున్న ఫుడ్ దాని నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది అనే దాన్ని మనం క్యాలరీస్గా కొలుస్తాం. లైక్ అన్నం తింటున్నాం అనుకోండి, అన్నం నుంచి వచ్చే శక్తిని ఎనర్జీని మనం క్యాలరీస్లో కౌంట్ చేసుకుంటాం. సో దాన్నే క్యాలరీస్ అంటారు. ఎందుకు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, నాకు చాలామంది విలేజ్ నుంచే ఫోన్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మీది మాకు బాగా అర్థమవుతుంది, మీ ఎక్స్ప్లెనేషన్ మాకు అర్థమవుతుంది, ఇంకొంచెం తెలుగులో చెప్పండి అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను అందుకని క్యాలరీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో సోర్స్ ఆఫ్ క్యాలరీస్ చూసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని నెలల పాటు ఒక్కటే పూట తిని 20 కేజీల వరకు తగ్గి నార్మల్ ఫుడ్లోకి వెళ్ళగానే 20 కేజీలు పెరిగిపోతే వితిన్ మంత్స్లోనే ఎంతలో తగ్గారో అంతలోనే పెరిగిపోతే ఆ పెయిన్ ఎంత అనిపిస్తుంది చూడండి. సో మీరు చేస్తున్నారు, వెయిట్ లాస్ అవ్వడం వరకే ఇంపార్టెంట్ కాదు, మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్. మీరు ఏదైతే వెయిట్ లాస్ అయ్యారో అది మెయింటైన్ అవ్వడం ఇంపార్టెంట్. సో మెయింటైన్ అయ్యేలాగా మీరు వెయిట్ లాస్ కనుక తీసుకుంటే అప్పుడు మీకు కరెక్ట్గా అంటే మీరు సాక్రిఫైస్ చేసిన సాక్రిఫైస్కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఒకసారి కౌంట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. క్యాలరీస్ కౌంటింగ్ కాదు, సోర్స్ ఆఫ్ క్యాలరీస్ చూసుకోండి. అంటే ప్రోటీన్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో చూడండి. లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బౌల్ ఆఫ్ వైట్ రైస్ తీసుకున్నారనుకోండి, వైట్ రైస్కి సింగిల్ పాలిష్ రైస్కి కానీ బ్రౌన్ రైస్కి నో డిఫరెన్స్, అన్ని క్యాలరీస్ ఒకేలా ఉంటాయి. కానీ వైట్ రైస్ నుంచి మనకి ఎలాంటి న్యూట్రియంట్స్ రావు, కానీ లైక్ ఇంకా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అందులో. సో హై జిఐ లెవెల్ ఫుడ్ అది. బట్ మీరైతే సింగిల్ పాలిష్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ మీరు తీసుకున్నప్పుడు అందులో బి విటమిన్స్, బి కాంప్లెక్స్వి చాలా ఉంటాయి అండ్ ఫైబర్ కూడా ఉంటుంది.
సో మీరు తీసుకునే కప్ ఆఫ్ రైస్, వైట్ రైస్, ఈ బ్రౌన్ రైస్ రెండు ఈక్వలే క్యాలరీస్ అయినా కానీ మీకు లోపలికి వెళ్ళిన తర్వాత బెనిఫిట్స్ ఇచ్చేవి డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ వైట్ రైస్ ఇచ్చేదానికన్నా మీకు బ్రౌన్ రైస్ ఇచ్చే బెనిఫిట్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను అన్నం తక్కువ తీసుకుంటున్నానండి, కూరలు ఎక్కువ తీసుకుంటున్నానండి అంటే కూరలు ఎక్కువ తీసుకుంటున్నారు, బట్ ఏ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటున్నారు? లైక్ ఎగ్జాంపుల్, ఒకవేళ పొటాటో కర్రీ ఎక్కువ తీసుకుంటున్నారేమో, కొంతమందికి అది డిఫరెంట్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది బాడీలో. సో మీరు తీసుకునే క్వాంటిటీ ఎక్కువే తీసుకుంటున్నారు, బట్ ఏది తీసుకుంటున్నారు? మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కూడా మీ వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యేవై ఉండాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు అని అంటే తక్కువ తీసుకుంటున్నారు, లంచ్ తక్కువ తీసుకుంటున్నారంటే యూ కెన్ మెయింటైన్ యువర్ వెయిట్. మీరు 100 kgsే ఉన్నారు అంటే 100 kgsని మెయింటైన్ చేసుకోవడానికి మీరు చేసే ప్రాసెస్ హెల్ప్ అవుతుంది. బట్ మీకు కావాల్సింది వెయిట్ లాస్ కాబట్టి మీరు ఫుడ్ తగ్గించడం కాదు, మీ వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యే ఫుడ్ కరెక్ట్ క్వాంటిటీలో ఇవ్వడం ఇంపార్టెంట్. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఫ్యాట్స్తో స్టార్ట్ చేయండి. మీ డేని హెల్దీ ఫ్యాట్స్తో కనుక స్టార్ట్ చేస్తే సో మీ డే మొత్తం కూడా మీ బ్రేక్ఫాస్ట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోండి, omega-3 ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీ డే మొత్తం తెలియని ఎనర్జీ ఉంటుంది. తక్కువే తిన్నా సరే బాడీకి కావాల్సిన ఎనర్జీ మీ బ్రేక్ఫాస్ట్లోనే వచ్చేస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్తో స్టార్ట్ చేయండి, మీ నైట్ని కూడా డీటాక్సిఫైయింగ్ డ్రింక్తో ఎండ్ చేయండి. బిఫోర్ స్లీప్ ఇంకొక 15 minutesలో నిద్రపోతున్నాం, ఇంకొక హాఫ్ అన్ అవర్లో నిద్రపోతాం అనగా డీటాక్సిఫైయింగ్ డ్రింక్తో మీ డేని ఎండ్ చేయండి. బ్రేక్ఫాస్ట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకే కైండ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా ఇవ్వద్దు, మారుస్తూ ఉండండి. ఎవ్రీ వీక్ మార్చండి, ఎవ్రీ డే మార్చండి. లంచ్ కూడా మీరు తక్కువ తీసుకుంటున్నారా కాదు, క్వాంటిటీ కాదు క్వాలిటీ చూసుకోండి. విత్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్తో కార్బ్స్ ఉండేలాగా, లైక్ కాంప్లెక్స్ కార్బ్స్ అనమాట. సింపుల్ కాకుండా కాంప్లెక్స్. వైట్ రైస్ తీసుకుంటే సింపుల్ అవుతుంది, మీకు బ్రౌన్ రైస్ తీసుకుంటే కాంప్లెక్స్ అవుతుంది. సో కాంప్లెక్స్ కార్బ్స్తో ఉండేలాగా మీ లంచ్ని ప్లాన్ చేసుకోండి, విత్ ప్రోటీన్తో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. డిన్నర్ 6:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేయండి. ఒకవేళ మీరు డ్యూటీలో ఉంటున్నారు, నాకు టైం సెట్ అవ్వట్లేదు అన్నవాళ్ళు మాత్రమే మ్యాక్సిమం 8 వరకు టైం తీసుకోండి. మీ చేతిలో ఆపర్చునిటీ ఉంది, మీరు 6:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేయగలరు. అండ్ యూ కెన్ మెయింటైన్, మీ క్రేవింగ్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగి కూడా మీరు 6:30కి డిన్నర్ కంప్లీట్ చేయట్లేదంటే వెయిట్ లాస్ అనేది కష్టం. సో 6-6:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేయండి. డెఫినెట్గా మీకు తర్వాత ఆకలి బాగా వేస్తుంది, క్రేవింగ్స్ చాలా అంటే చాలా వస్తాయి. ఒకవేళ మీరు డిన్నర్కి మీ స్లీప్కి నియర్లీ ఒక 5-6 అవర్స్ గ్యాప్ ఉంది అని అంటే క్రేవింగ్స్ చాలా అంటే చాలా ఫీల్ అవుతాయి. బట్ కంట్రోల్, మీరు ఇవ్వాల్సిన డిన్నర్ మీ బాడీకి ఇచ్చేశారు, సో మీ బాడీని సాటిస్ఫై చేసేసారు. బట్ ఇక్కడ ఉంటుంది కదా ఆ ఫీలింగ్, తినాలి తినాలి అనే ఫీలింగ్. సో ఆ క్రేవింగ్స్ని కనుక మీరు కంట్రోల్ చేసుకోగలిగితే యూ కెన్ లూజ్ యువర్ వెయిట్ ఇన్ హెల్దీ వే. సో బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, లంచ్ ఇస్తున్నారు అండ్ డిన్నర్ ఇచ్చేస్తున్నారు. సో కంప్లీట్గా మీ బాడీకి కావాల్సినవి ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ 3 వేస్లో మీరు చేస్తున్నారు ఓకే, బట్ క్వాంటిటీ ఒక్కటే కాదు క్వాలిటీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, సోర్స్ ఆఫ్ క్యాలరీస్ ఇంపార్టెంట్. క్యాలరీస్ కౌంట్ చేసుకోవడం కాదు, ఎక్కడి నుంచి మీరు క్యాలరీస్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవుతున్నారు అనేది ఆలోచించండి. మీకు వెయిట్ లాస్ గురించి అయినా వెయిట్ గెయిన్ గురించి అయినా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది, మాకు కాల్ చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. వెయిట్ లాస్ కోసమైనా వెయిట్ గెయిన్ కోసమైనా ఫిట్నెస్ కోసమైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్తో మీరు బాధపడుతున్నా మన ఇంట్లో ఉన్న న్యాచురల్ ఫుడ్తోనే మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. So see you in the next video. Bye everyone.